కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇవాళ జరిగిన సమావేశంలో 35 మంది కౌన్సిలర్లు ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ మధుసూదన్ మద్దతు పలికారు. గత నెల మార్చి 19న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో కౌన్సిల్ సభ్యులు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం అందించడంతో ప్రత్యేక అధికారిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిల్ సమావేశంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైసీపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో చైర్పర్సన్ శాంత ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో చైర్పర్సన్ భర్త నాగేంద్ర బీజేపీలో చేరడంతో వైసీపీకి చెందిన 35 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారు. దాంట్లో ఒక 7 మంది ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారు 7 మంది ఈ సమావేశానికి దూరంగా ఉండడం, వచ్చినటువంటి 36 మంది కూడా చైర్పర్సన్పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళంటే ఎవరు లేరు. ఉన్న 36 మంది కూడా అనుకూలంగా ఓటేయడం కాబట్టి మన స్పెషల్ ఆఫీసర్ మరియు సబ్ కలెక్టర్ గారు అవిశ్వాసం నెగ్గినట్లుగా ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, స్వామి, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కూడా వైకాపా మద్దతుదారు కూడా చెప్పుకోవడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నిర్ణయం మేరకు కౌన్సిల్ అందరూ కూడా శాంతను చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆమె చైర్పర్సన్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో చైర్పర్సన్ వాళ్ళ భర్త నాగేంద్ర కూడా బీజేపీలో చేరడం జరిగింది. అప్పుడు దీంతో కూడా ఏదైతే వైసీపీకి చెందినటువంటి కౌన్సిలర్లు వెంటనే పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటేనే గత నెలలో కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు అంతా వచ్చి కర్నూలు కలెక్టర్ కూడా ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదైతే ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం అత్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఎట్టకేలకు చైర్పర్సన్ శాతకు వ్యతిరేకంగా కూడా 35 మంది వైసీపీ కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదన్ కూడా ఏదైతే మద్దతు తెలపకపోవడంతో ఆమె ఓటమి కూడా చెవించాల్సినటువంటి పరిస్థితి. అవిశ్వాస తీర్మానం అదైతే ఇప్పుడు కంప్లీట్ అయింది. చైర్పర్సన్ పదవికి వచ్చే ప్రభుత్వం నుంచి ఏదైతే ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎవరనేది దాన్ని కూడా వెయిట్ చూడాలి. ఎందుకంటే అంతవరకు కూడా అధికారుల పాలన ఉంటుంది. ఉత్తర్వులు త్వరలోనే వస్తాయని కూడా ఏదైతే అధికార వర్గాల మనకు సమాచారం అందుతుంది. అయితే చైర్పర్సన్ శాంత ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి నేపథ్యంలో కొత్తగా ఎవరు చైర్మన్ పదవిని దక్కించుకుంటారనే పైన కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. స్వామి, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.